వెల్కమ్ టు VV9 న్యూస్ ఛానల్. ఘనంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సమావేశం. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, అతిథులుగా రాష్ట్ర వైస్ చైర్మన్ బి సంజయ్ కుమార్, తిరుపతి వర్మలు రావడం జరిగింది. సిద్దిపేటలో వీరికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సిద్దిపేట జిల్లా చైర్మన్ జీవన్ రెడ్డి, సిద్దిపేట అడ్వకేట్ల ఆధ్వర్యంలో సన్మానించారు. పలువురు అడ్వకేట్లు కూడా శాల్వలు కప్పి పూలబోకేలు అందజేయడం జరిగింది. ప్రముఖ అడ్వకేట్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఉన్న సమస్యలు రాష్ట్ర లీగల్ సెల్ కమిటీకి వివరించి తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ అడ్వకేట్లు సమస్యలు సాధ్యమైనంత తొందరగా పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. న్యాయవాదుల పక్షాన ఉంటా, వారి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం జరిగేంత వరకు అందరికీ అండగా ఉంటా, అందరం ఐక్యతతో ముందుకు వెళ్దామని సందర్భంగా ఆయన తెలియజేశారు. సన్మాన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రముఖ అడ్వకేట్ సాయిబాబా, దేవా, డిఆర్టీ కోర్టు అడ్వకేట్లు కిరణ్, ముఖేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, రాష్ట్ర వైస్ చైర్మన్ బి సంజయ్ కుమార్లు కలిసినట్లు సమాచారం. లీగల్ సెల్ ఎట్లా ఉన్నది, మనం దాన్ని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేయాలి. ఎందుకంటే చాలా మంది యువ న్యాయవాదులు వచ్చింది. సంతోషం ఏంటంటే ఎప్పుడు కూడా పాత కొత్తల కలయికతోటి ఏది ఆపరేషన్ చేసినా కానీ సక్సెస్ఫుల్ అయింది. ఓన్లీ కొత్తలు రావాలి, అట్లా కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా అవసరం. నేను మా జీవన్ గారు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక జిల్లా కమిటీ ప్లస్ కోర్టు వైజ్ కమిటీ ఒకటి నియమించుకుంటారు కదా, అది ఇంపార్టెంట్. చాలా ఆర్గనైజేషన్ పటిష్టంగా ఉంటేనే ఎవరైనా మన ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఒక న్యాయవాదులకు ఎప్పుడు కానీ వస్తుంది. మనం పటిష్టంగా ఉండి మనం మంచి ఉంటుంది, వీళ్ళు కూడా లీడ్ చేయగలుగుతారని చెప్పుకుంటాం. అంటే రాజకీయ నాయకులు కానీ మనం రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మనం డైరెక్ట్ రాజకీయాలు లేవు. మనం ఏంటంటే వాళ్ళకి పనిచేయడానికి కోసం ఇక్కడ ఉన్నాం. మనం అటువంటిప్పుడు మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా పనిచేయాల్సి ఉంటుంది. చాలా మంది చూడగలరు, ఇట్లా రద్దు చేయడం మన చేతిలో ఉంటుంది ప్రభుత్వం. మన ప్రాబ్లం ఏంటంటే మనకు లామిషన్ హోమిషన్ అయితే లేదు. అయితే ఇంకోటి ఏంటంటే మన జీపీల మీద జీవోలు ఇస్తే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసారు. అది మొన్ననే స్ట్రైక్ అవుట్ చేయడం జరిగింది. దానివల్ల పీపీలో లేట్. మన మేనిఫెస్టోలో ఇంపార్టెంట్గా 3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే న్యాయవాదులందరికీ హెల్త్ కార్డ్స్, అది ఇప్పుడు జరిగింది. తర్వాత మనకు యాక్ట్ మాత్రం ఇప్పుడు ఆల్రెడీ పెంపడదు, అది ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ సెషన్ వారికి ఖచ్చితంగా పెడుతుంది. మీకు కూడా పంపిస్తాను నేను అంత డ్రాఫ్ట్. ఏదైనా మీ ఒపీనియన్స్ ఉంటుందని చెప్పండి. అది మాత్రం ఫస్ట్ అయిపోతుంది. రెండోది ఇది కూడా కొడుతుంది. అంటే మీరు న్యాయవాదులందరికీ మిత్రులు కాదు, మీకు తెలుసు కాదు ఏం జరుగుతుంది. మీరు ఏం చేయండి, ఇక్కడ స్టాండింగ్ పంపిస్తుంది, ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి, అందరికీ అవకాశం ఇచ్చాడు. నా పార్టీ ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాత అట్లే అన్ని వర్గాలు కూడా. ఎందుకంటే 5 తప్పుడే వర్గం చూసుకున్నాను కాకుండా అన్ని వర్గాలకు వచ్చినట్టు కూడా మీరు పేరు తయారు చేసి మీరే ఇక్కడ చేయండి. చాలా మంది మిత్రులు చెప్పారు ఏంటంటే ఇక్కడ మన వ్యవస్థలో ఇక్కడ పీపీలు ఎట్లా అక్రమాలకు పాల్పడుతున్నారు, వాళ్ళు అవినీతికి ప్రోత్సహించి మన పర్టికులర్లీ మన కాంగ్రెస్ న్యాయవాదులను కొద్దిగా ఇబ్బందిగా గురిచేస్తున్న విషయం వెంటనే మా జీవన్ గారు ఆ విషయం చెప్పలేదు. అంటే మనం తీసేయాలి, కొత్తలు రావాలనేది ఒక పర్ఫెక్ట్ 8 months అయింది. ఇక్కడే కాదు హైకోర్టులో కూడా సేమ్ ఇబ్బంది. మొన్న వచ్చింది ఏజీపీ జస్ట్ ఒక 10 days బ్యాక్. ఒకటి ఇక్కడ అడ్వకేట్స్కి అంటే ఇక్కడ ఓన్లీ మనం లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంతవరకు జీపీలు కానీ, ఏజీపీలు కానీ, పీపీలు కానీ, అడిషనల్ పీపీలు కానీ మరి రెగ్యులర్గా నియామకాలు చేయలేదు. చాలామంది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి 8 months అయిపోయింది. 8 months నుంచి కూడా ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడైతే మీరు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సపరేట్ ఇది ఉంటుంది, మీకు దీనికి పెద్ద కాంపిటీషన్ ఉండదు, మరి ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ కాబట్టి దీన్ని ఎందుకు నియమిస్తలేరని చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కొండను చెప్పినట్టే కానీ జీవన్ చెప్పినట్టే కానీ మీరు ఒక్క నిర్ణయం రేపేది ఒక జీవో దిగే. ఏం జీవో అంటే ఇప్పుడున్న పీపీలు మొత్తం రద్దు కావాలి. ఇప్పుడున్న ఎగ్జిస్టెన్స్ పీపీలు మొత్తం పోస్ట్ తీసేసినట్టు ఇంకా కరప్షన్ తగ్గిపోతుంది, టోటల్ కరప్షన్ తగ్గిపోతుంది. మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. పీపీలతో ఎంత నష్టమవుతుందంటే ప్రజలకు కానీ మరి అదేవిధంగా న్యాయవాదులకు కానీ ఎన్నో విధాలు నష్టాలు అవుతుంది. ఎన్నో విధాలు చెప్పరాదు. అసలు
పార్టీ న్యాయవాదులది కాదు, వృత్తి న్యాయవాదులు అంటే ఏ పార్టీకి చెప్పిన న్యాయవాదులకు కూడా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఒక తీవ్రమైన ఆలోచన చేయండి, దీని మీద దృష్టి పెట్టండి. రేపే మీరు జీవో రిపేట్ సార్ 31 దాకా అవసరం లేదు. చాలా వరకు కూడా కొన్ని ఎలక్షన్స్ అప్పుడు కూడా మన పవర్లకు రానప్పుడు కూడా చాలా మంది అడ్వకేట్ జాయిన్ అయ్యారు. సో ఇంకా మనం పార్టీని బలోపేతం చేయాలి. టీఆర్ఎస్ అయితే పోయింది, బీజేపీ కూడా ఏముండదు. మన అంటే ఈ ఎంకరేజ్మెంట్ రావాలంటే 10 ఏళ్ళు కష్టాలు అనుభవించడం. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు 10 ఏళ్ళు అసలు మా పోస్ట్ ఏంటంటే నా టర్మ్లో ఇమ్మీడియట్గా తీసేసారు, సైలెంట్ ఊరుకోవడం. సో అట్లా పరిస్థితి ఉండదు. మనము ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు 8 నెలలు అయింది. నాట్ ఓన్లీ ఇయర్ హైకోర్టులో కానీ రంగారెడ్డి జిల్లాలో కూడా జరుగుతుంది. అవి కాకుండా స్టేట్లో కూడా నేను అశోక్ గౌడ్ నాకు చెప్పేది ఏంటంటే మన పీపీలది టెన్యూర్ పీపీస్ లేకుండా చేశారు టీఆర్ఎస్. కానీ అప్పుడు ఎవరు కూడా ఉన్న పీపీలు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఉన్న మనం వచ్చినాక మన దృష్టికి వస్తే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. గవర్నమెంట్ మనదే కాబట్టి ఇది అన్నగారు ఒకసారి సీఎం గారితో అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు వచ్చే కోట మనం 60% కోట టెన్యూర్ పీపీలు మన అడ్వకేట్లకు వస్తే ప్రతి జిల్లా నుంచి కూడా 10 కోట్లు 6 కోట్లు మనకే వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాడర్ పీపీలు అంటే వాళ్ళు రెగ్యులర్గా అపాయింటెడ్. అట్లా కాకుండా ఇది ఇంకోటి చేయాలి. ఇంకోటి దాడులు ఎక్కువైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ది అది సీజే గారు కూడా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అసలు మనకి రక్షణ లేకుండా పోయింది.